మీరు రమణ మహర్షి గారి గురించి చెప్పారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎలా చూస్తారు అంటే సాధారణమైన వ్యక్తి ఏదైనా జలుబు చేసింది అంటే కోల్డ్ వచ్చింది అంటే నాకు జలుబు చేసింది అంటారు, నాకు జ్వరం వచ్చింది అంటారు, లేదంటే నాకు కాలు నొప్పి వచ్చింది, నాకు ప్రాబ్లం వచ్చింది అంటారు. ఒక ఆత్మజ్ఞాని ఎప్పుడూ కూడా జలుబు కానీ జ్వరం కానీ ఏదన్నా తలనొప్పి కానీ ఇలాంటి వాటిని తనకి పూసుకోడు. ఈ శరీరానికి జలుబు చేసింది, ఈ శరీరానికి జ్వరం వచ్చింది, ఆ సపరేషన్ అనేది ఇంటర్నల్గా మన ఎమోషన్ మన మైండ్ లెవెల్లో మనకు అర్థం అవ్వాలి, కాన్షియస్గా జరగాలి అది. ఇప్పుడు ఒక లైఫ్లో ఒక వ్యక్తి యొక్క జీవితంలో కాన్షియస్గా చేసే పనులు కొన్ని ఉంటాయి, మనకి తెలియకుండా సబ్ కాన్షియస్గా జరిగే పనులు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు అనుకోండి, గుండె కొట్టుకుంటుందా కొట్టుకోదా? ఆబ్వియస్లీ. సో మనం దానికి చెప్పాలి, ఇన్స్ట్రక్షన్ ఏమి ఇవ్వక్కర్లేదు, గుండె కొట్టుకుంటూ ఉంటుంది అంటే సబ్ కాన్షియస్గా వర్క్ జరుగుతూ ఉంది. సో కానీ మనం పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ఇంకా రోజువారీ జీవితంలో ఏదైనా చేయాలి అంటే సో కాన్షియస్గా ఓకే ఇది చేయాలి లేదంటే ఇది చేయకూడదు, ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో సబ్ కాన్షియస్ లెవెల్లో జరిగే దాన్ని మనం కానీ మాస్టరీ తెచ్చుకోగలిగితే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏదైనా ఆకలి వేస్తుంది, ఆకలి అనేది ఎలా తెలుస్తుంది అంటే టైం ప్రకారం చేస్తూ తినేస్తూ ఉన్నారు, బట్ లోపల నుంచి వస్తుంది. సరే తిన్నాడు, తిన్నది ఎలా అరుగుతుంది, ఎవరు అరిగిస్తున్నారు? సో దానికోసం మనం ఏం చేయట్లేదు కదా. ఒకవేళ ఏదైనా ఎక్స్టర్నల్గా చేస్తే అరిగిపోయే పని అయితే సో ఇంకా అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే లేదు కదా. సో ఆ లోపల డైజెస్టివ్ సిస్టమ్ బెటర్ అవ్వాలి అంటే లోపల ఉండే ఆ కెమికల్ రియాక్షన్స్ అన్ని కరెక్ట్గా జరగాలి. సో సోల్ కనెక్టివిటీ ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది అంటే మన బ్రెయిన్ ద్వారా కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి ఓకే ఇది డైజెస్ట్ అవ్వాలి, సో ఇది బయటకు వెళ్ళిపోవాలి, సో దీంతో ఎనర్జీ రావాలి అనేది లోపలంతా జరుగుతుంది, సబ్ కాన్షియస్ లెవెల్లో జరిగిపోతుంది. సోల్ ఆపరేట్స్ ఇన్ సబ్ కాన్షియస్ లెవెల్, నాట్ ద కాన్షియస్ లెవెల్. ట్రూ ట్రూ. మీరు అంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి మన ప్రయత్నం లేకుండానే 2 వీలర్ ఉంటే 2 వీలర్, 4 వీలర్ ఉంటే 4 వీలర్. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం అని మనం అనుకుంటే మన మైండ్లో 100 ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, కానీ మన చేతులు మాత్రం మన ఇంటికే తీసుకెడతాయి. ఎగ్జాక్ట్లీ. అది సబ్ కాన్షియస్లో జరుగుతుందని అనుకోవచ్చా మీ ఉద్దేశ ప్రకారం? ఇట్ ఈస్ ట్రైన్డ్. మనం ఫస్ట్ ఇనిషియల్గా కొంత ట్రైన్ చేస్తాము, తర్వాత అది జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో మన బ్రెయిన్ని మనం ఖచ్చితంగా ట్రైన్ చేసుకోగలం. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ద మెడిటేషన్ ఈస్. మెడిటేషన్ అంటే ఏదో మిరాక్యులస్గా ఇక్కడ రేపొద్దునే కంత బిల్డింగ్ కట్టేస్తారు, లేకపోతే అక్కడి నుంచి ఆకాశంలో నుంచి గాల్లో నడిచే మనుషులు వస్తారు, లేదంటే నీళ్ళల్లో పాకే వాళ్ళు వస్తారు, ఇట్లా కాదండి. మెడిటేషన్ ఈజ్ ఫర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఇప్పుడున్న దానికంటే రేపు ఇంకా ఉన్నతంగా, ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా బెటర్గా మిమ్మల్ని తీర్చిదిద్దుకునే ఒక ఆయుధం అది. సో దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటే ఇట్లా అవుతాం. బుద్ధి కర్మానుసారేణ అంటారు. మన బుద్ధి ఎటు నడుస్తుందో అదే నీ కర్మ. అంటే నువ్వు అది ఎప్పుడైనా సరే నువ్వు చేసుకున్న దానికి నువ్వు అనుభవిస్తూ ఉన్నావు అని చెప్తారు. మెడిటేషన్ దాని నుంచి ఎలా బయటపడేస్తుంది? ఇప్పుడు కర్మ అనేది చాలామంది ఏమనుకుంటారు అంటే ఖచ్చితంగా అనుభవించి తీరాలి అనుకుంటారు. అనుభవించేది కూడా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తే ఒక వ్యక్తి ఒక 100 రూపాయల కోసం రోజంతా కష్టపడుతూ ఉంటాడు, ఒక వ్యక్తి అదే 100 రూపాయల కోసం ఒక హాఫ్ డే, ఒక వ్యక్తి ఒక నిమిషంలో లక్షలు కూడా సంపాదిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉంటాం. అక్కడ కష్టము అనేది తగ్గిపోతూ వస్తుంది మీరు చూస్తే. సో హార్డ్ వర్క్ చేయాలి అంటారు, అక్కడ హార్డ్ వర్క్ చేసినా కానీ ఏం జరుగుతుంది, కొద్దిగా వస్తుంది. ఇప్పుడు నా కర్మ ఇంతే అని వదిలేయాలా, లేకపోతే బెటర్గా సంపాదన వైపు కానీ లేదంటే బెటర్గా ఉండేదానికి ట్రై చేయాలా? బెటర్గా ఉండేదానికి ట్రై చేస్తున్నాము అంటే మన లోపల కొన్ని మార్పులు చేసుకున్నాము అంటే కర్మ అనేది కూడా హార్డ్గా రావాల్సింది సింపుల్గా వెళ్ళిపోతుంది. ఇట్స్ లైక్ బైపాస్, మానవ ప్రయత్నం అంతే. ఒక ప్రాబ్లం, ఒక కర్మ అంటే ప్రాబ్లంగా చూస్తారు మనకి సొసైటీ. నేను క్లాస్లో కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను దీని గురించి. కర్మ అంటే అప్పుడు చేసుకున్న ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు అనుభవించి తీరాలి. అసలు ఒక ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇట్స్ లైక్ దిస్. ఒక గడప అంటారు, తెలుసు కదా. సో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒకరోజు గడప తగిలింది అనుకోండి, దెబ్బ తగిలింది. సో ఏం చేస్తాడు, కొంచెం అబ్బా అని ముందు పూసుకొని బయటకు వెళ్తాడు. 2వ రోజు కూడా తగిలింది, 3వ రోజు కూడా తగిలింది, నా కర్మని వదిలేస్తాడా? 4వ సారైనా 5వ ఇక్కడ ఒక గడప ఉంది, నా అడుగు జాగ్రత్తగా వేయాలని తెలుసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. కర్మ ఈస్ టీచింగ్ యూ సంథింగ్. ఇఫ్ యూ లెర్న్ ద లెసన్ ఆన్ టైమ్, సో దట్ విల్ గో అవే. రైట్. సో ఆ లెసన్ నేర్పించడానికి మీరు చేసుకున్న దాని ప్రకారం కర్మ వచ్చింది. సో మీరు ఎప్పుడైతే ఎంత త్వరగా లెసన్ నేర్చుకుంటారో దట్ విల్ గో అవే ఇన్ ఏ సింపుల్ వే. చాలా తేలిగ్గా వెళ్ళిపోతుంది అది.
సో అట్లా అనమాట. ఫిజికల్గా కనిపించే ఈ శరీరం, ఈ కళ్ళు, ముక్కు, ఈ అందం, ఈ హెయిర్, ఎవ్రీథింగ్, ఈ భాష, ఇది కానీ మరొక మనిషి ఒక ఒక సోల్ అనేది ఉంది మన చుట్టూ, లేదా మన లోపల ఒక ఆరా అనేది ఒకటి ఉంది అనే దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? 100% ఉంది. ఎందుకు అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ తెలుసు ఎవరికైనా సరే. ఎస్. మనం అంటే ఎందుకు లేండి, ఒక థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే సంబడి డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, బట్ ఎంతకాలం బ్రతుకుతాడు అనేది ఎవరికి తెలియదు. కరెక్ట్. సో కొంతమంది 60 years, కొంతమంది 70 years, కొంతమంది 20 yearsకే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సో ఆ సోల్ ఉన్నంతసేపు జీవితం, ఆ సోల్ శరీరాన్ని వదిలిపెట్టింది అంటే జీవితం లేదు, ఇట్ ఈస్ డెత్. అండ్ సోల్ అనేది బిఫోర్ ఒక వ్యక్తి పుట్టక ముందు నుంచి ఉంది, చనిపోయిన తర్వాత కూడా ఉంది. రైట్. సో మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు, సో మనం కత్తితోటి నరకలేం, అగ్నితోటి దహింపజేయలేం, నీటిలో ముంచలేం. సో ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్. సో మన కాన్షియస్నెస్ ఎప్పుడు కూడా సోల్ లెవెల్లో ఉంది అంటే మనకి శరీరం మీద ఉన్నటువంటి అన్ని కూడా మమకారాలు తగ్గిపోతాయి. సో అది తగ్గిపోయింది అంటే వచ్చిన పనిని సక్రమంగా నెరవేర్చి వెళ్ళిపోతాం.